సో ఈ రోజుల్లో విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఒకవేళ ధైర్యం చేసి విమానం ఎక్కినా అది సేఫ్ గా ల్యాండ్ అయ్యే వరకు మన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండే పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే ఒకవేళ సాంకేతిక లోపాల వలన ఈ రోజుల్లో చూసుకుంటే గనక విమానం స్టార్ట్ అయిన తర్వాత కానివ్వండి, లేకపోతే ఆగిన తర్వాత కానివ్వండి, చాలా విమానాలు అయితే మిస్ అవుతున్నాయి అండ్ అలాగే ఆగిపోతున్నాయి, కొన్ని క్రాష్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజుల్లో యాక్చువల్ గా మనం చూసుకుంటే విమానాలు చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతున్నాం. అంటే ఒకప్పుడు బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఎలా వాడే వాళ్ళమో అలాంటిది ఇప్పుడున్న జనరేషన్ లో చూసుకుంటే చిన్న ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా కూడా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అత్యవసరానికి ఎక్కువగా ఫ్లైట్స్ అయితే వాడుతున్నాం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ రోజుల్లో రీసెంట్ గా చూసుకుంటే గనక వరుస విమాన ప్రయాణాలు చూసుకుంటే ప్రజలని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే మొన్న చూసుకుంటే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఏ విధంగా క్రాష్ అయిందో మనందరికి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అది టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకైతే విమానం అయితే క్రాష్ అయిందని చెప్పొచ్చు. సో ఆ క్రమంలో 241 మంది ప్రయాణికులు అయితే చనిపోయారు. సో మరి దీనికి సంబంధించి ఒక కాక్పిట్ కూడా రికార్డింగ్ కూడా మనం విన్నాము. అంటే ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసామని ఒక పైలట్ అడగగా మరో పైలట్ ని నేను ఆఫ్ చేయలేదు అని చెప్పిన స్టేట్మెంట్ అయితే కాక్పిట్ లో రికార్డ్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఉందో అది నిజంగానే ఒక ఘోర విమాన ప్రమాదం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ఒక టుర్కిష్ ఎయిర్లైన్స్ ఇస్తాంబుల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి అయితే బయలుదేరింది. అయితే బయలుదేరిన క్రమంలోనే గాల్లోనే ఒక ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అయితే అస్వస్థకు గురై చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీగా ఆ ఫ్లైట్ ని చికాగో ఎయిర్పోర్ట్ లో కూడా ల్యాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తిని అక్కడ చికాగో ఎయిర్పోర్ట్ లోని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అయితే అప్పగించినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులందరినీ వేరే విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ వాళ్ళ స్థలానికి పంపించినట్టు తెలుస్తుంది. సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక ఈ నేపథ్యంలో తమకు టర్కిష్ విమానం వాళ్ళు తమకు ఎలాంటి మృతదేహం మాకు అందజేయలేదంటూ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ప్రతినిధి అయితే చెప్తున్నట్టు సంగతి. మరి ఈ నేపథ్యంలో అసలు ఆ మృతదేహం ఏమైంది, ఆ డెడ్ బాడీ ఏమైందంటూ కూడా చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. సో మరి ఈ నేపథ్యంలో ఆ చికాగో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటూ కూడా చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ప్లేన్ క్రాష్ అవ్వడం, లేకపోతే ఇంజిన్ వలన విమానం ఆగిపోవడము, ఇంజిన్ కి మంటలు అంటడము, ఇలాంటివి ఎన్నో విమాన ప్రమాదాలు చూసాం. అలాంటిది ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి న్యాచురల్ డెత్ గా చనిపోయాడు. అలాంటి వ్యక్తి మృతదేహం మిస్సింగ్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి నిన్న చూసుకుంటే కూడా ఒక రష్యా ఫ్లైట్ అంగారా లైన్స్ కి సంబంధించిన ఫ్లైట్ రష్యా నుంచి చైనాకి అయితే వెళ్తుంది. మరి ఈ నేపథ్యంలోనే బయలుదేరిన కొద్దిసేపటికే అవి ఏటీసీ సంబంధాలు కూడా తెగిపోయాయని చెప్పొచ్చు. సో మరి ఫ్లైట్ లో కూడా సుమారు 30 నుంచి సుమారు 50 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అంటే 5 పిల్లలు తీసుకుంటే 6 సిబ్బంది అయితే మిగతా మంది ప్రయాణికులు అని చెప్పొచ్చు. అలాంటిది ఆ ఫ్లైట్ కూడా మిస్ అయిందనే సంఘటన అయితే మనం నుంచి చూసాము. కాకపోతే ఆ ఫ్లైట్ చూసుకుంటే గనక గమ్యస్థలానికి వెళ్లే కొద్ది కిలోమీటర్లోనే అది క్రాష్ అయిందని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో ఒక ఫారెస్ట్ లో కూడా ఫ్లైట్ అయితే క్రాష్ అయినట్టు తెలుస్తుంది. సో ఈవెన్ ఆ డెడ్ బాడీస్ ని చూసే విధంగా కూడా లేవంటూ కూడా ఏదైతే వార్తలు చెప్పాయో నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ వరుస విమాన ప్రమాణాలు నిజంగానే ఒక సంచలనంగా మారాయి, ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ టర్కిష్ విమాన ప్రమాదం డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. మనం చూడొచ్చు, శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్న తుర్కిష్ ఎయిర్లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు అస్వస్థతో మృతి చెందాడు. అయితే అతడి మృతదేహం ఆ తర్వాత అదృశ్యమైంది. అసలు ఏం జరిగిందంటే ఈ నెల 13న తుర్కిష్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం TK-79 ఇస్తాంబుల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థకు గురై మరణించాడు. అయితే ఈ క్రమంలో విమానాన్ని ఐస్లాండ్ లోని కెప్లావిక్ విమానాశ్రయానికి మళ్లించాలని భావించారు. అయితే అది కుదరకపోవడంతో షికాగో ఎయిర్పోర్ట్ కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. మృతదేహాన్ని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్టు తెలుస్తుంది. అండ్ మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు అయితే చేశారు. అయితే తుర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి తమకు ఎలాంటి మృతదేహం అందలేదని ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా డెరెవ్యాని పేర్కొనడం గమనార్హం. దీంతో విమానం ల్యాండింగ్ తర్వాత జరిగిన పరిణామాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు ఏమీ కూడా విమానయాన సంస్థ వెల్లడించలేదు.
సో మరి ఫైనల్ గా చూసుకుంటే వరుస విమాన ప్రమాదాలైతే ప్రజలకు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే విమాన ప్రమాదాలు పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే గనక ఏదైతే మృతదేహము గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు చనిపోయాడు. సో ఆ మృతదేహాన్ని కూడా అత్యవసరంగా చికాగో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసిన తర్వాత ఒక మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికైతే అప్పగించారని చెప్తున్నారు. కాకపోతే తమకు ఎలాంటి మృతదేహము ఇవ్వలేదు, లభించలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సంగతి. అంటే దీనికి సంబంధించి అంటే ఈ మృతదేహం ఎక్కడికెళ్ళింది అంటూ కూడా అండ్ అలాగే ఎవరైతే ఆ డెడ్ బాడీ ఉందో అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటిదాకా అయితే వెల్లడించలేదని చెప్పొచ్చు. అంటే ఒక విధంగా చూసుకుంటే విమానంలో క్రాష్ అయిన మృతదేహాలకి ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టకపోవడానికి రీజన్ ఏంటన్నది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది వరుస విమాన ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి అన్నది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అంటే విమానం మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే అందులో యూజ్ చేసే ఇంజిన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పైరీ డేట్స్ కానివ్వండి, అన్ని చెక్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఇలా ఎన్నో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అంటే అంతకుముందు చూసుకుంటే విమాన ప్రమాదాలు ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే తరచూ కనీసం వారానికి రెండు మూడు విమాన ప్రమాదాలు కూడా వింటూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో దీని వెనకాల ఇంకేదైనా కారణం ఉందా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఈ క్రమంలోనే నిజంగానే విమాన ప్రయాణాలు కానివ్వండి, విమానంలో ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ రోజుల్లో ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు.